రంగారెడ్డి జిల్లా షాద్నగర్ దగ్గర స్కూల్ బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంతో బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ దగ్గర స్కూల్ బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంతో బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ దగ్గర స్కూల్ బస్సు బోల్తా పడింది. అందులో ఎంతమంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు? గాయపడిన విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే ఈ యొక్క ప్రమాదం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలంలో చోటు చేసుకుంది. మొత్తానికి షాద్నగర్ సంబంధించిన విషయంలో చూస్తే ప్రధానంగా స్కూల్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడడంతో 63 మంది విద్యార్థులు స్కూల్ బస్సులో ఉన్నారు. దాని తర్వాత దీనికి సంబంధించి వెంటనే స్థానికులు బస్సులో సంబంధించిన చూస్తే ప్రధానంగా వీరిని కొంతమంది పిల్లల్ని కూడా గాయాలైతే ఎవరైతే వాళ్ళని హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ఈ షాద్నగర్ సమీపంలో స్కూల్ బస్సు బోల్తా పడింది. అయితే వీరంతా కూడా హైదరాబాద్ లోని జల విహార్ కు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా దీనికి సంబంధించి స్కూల్ సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్నారు. అయితే బెంగళూరు హైవే పైన బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి ముందున్న కారును ఢీ కొట్టిన దాని తర్వాత ఒక్కసారిగా రైట్ సైడ్ కి బోల్తా పడింది. అయితే రైట్ సైడ్ బోల్తా పడడంతోనే డ్రైవర్ తో పాటు పిల్లలకు స్వల్పంగా గాయాలయ్యి వెంటనే స్థానికులు వారిని పిల్లల్ని బయటికి కూడా బస్సు నుంచి తీశారు. దాని తర్వాత హాస్పిటల్ కూడా అందించారు. అయితే ప్రజెంట్ మాత్రం ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. కేవలం స్వల్ప గాయాలతోనే అందరూ కూడా బయటపడిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇదంతా కూడా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే చోటు చేసుకున్నట్లుగా దీనికి సంబంధించి ప్రధానంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే డ్రైవరు అతి వేగంగా వెళ్లడము, నిర్లక్ష్యంగా నడిపినట్టుగా దీనికి సంబంధించి ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఉదయం స్కూల్ నుంచి కూడా 63 మంది పిల్లల్ని తీసుకొని జలవిహార్ కు వస్తుండగానే ఈ ప్రమాదం చోటు చేస్తుంది. దీంతో బెంగళూరు హైవే పైన కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు. అయితే బస్సును జేసీబీ దీనికి సంబంధించి దాని ద్వారా కూడా పక్కకు తీస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. దాని తర్వాత ట్రాఫిక్ మొత్తం కూడా ప్రజెంట్ క్లియర్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. అయితే ఇంకా కొద్దిగా ట్రాఫిక్ జామ్ ఉంది. ఇంకా మరి కొద్దిసేపట్లో ట్రాఫిక్ కూడా పూర్తిగా క్లియర్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బెంగళూరు హైవే పైన నిత్యము వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి దీంతో వెంటనే దీనికి సంబంధించి పోలీసులు ఆ ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి చూస్తాము. అయితే దీనిపైన కేసు కూడా నమోదు చేస్తాం. ఎవరిది తప్పు ఉందనే దానిపైన కూడా దర్యాప్తు జరుపుతామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఇలా 63 మంది పిల్లలు బస్సులో ప్రయాణిస్తుండగా డ్రైవర్ మాత్రం చాలా అప్రమత్తంగా చాలా నెమ్మదిగా బస్సులో నడపాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి వారికి తెలియదు కాబట్టి డ్రైవర్ సంబంధించిన నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం డ్రైవరు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందనేది మాత్రం ప్రధానంగా ప్రత్యక్ష సాక్షి కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ పదవులపై ఉత్కంఠ నెలకొంది.
మరికొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులను రేవంత్ సర్కార్ త్వరలోనే భర్తీ చేయనుంది. దాదాపుగా 50 కార్పొరేషన్ పదవులు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఇందులో సగానికి పైగా కార్పొరేషన్ పదవులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. జాతీయ నాయకత్వం ఇప్పటికే చైర్మన్ పేర్లను ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కొన్ని కార్పొరేషన్ నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన వాటికి డైరెక్టర్లను నియమించలేదు. జూన్ 2026 వరకు భర్తీ చేసిన కార్పొరేషన్ చైర్మన్ల కాలం ముగియనుంది. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పదవులు, జూన్ లో ఖాళీ కాబోతున్న కార్పొరేషన్ పదవులను ఒకేసారి భర్తీ చేయనున్నట్లు సమాచారం. అప్పుడు చైర్మన్లతో సహా కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ పదవులపై ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి తెలంగాణలో 2 సంవత్సరాలు పూర్తయింది. అయితే 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు దాదాపు 37 కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్లు మాత్రమే నియమించారు. ఇంకో దాదాపు 50 ముఖ్యమైన అదేవిధంగా కార్పొరేషన్ నామినేటెడ్ పదవులు అట్లే పెండింగ్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇందులో దాదాపు ఒక 25 నుంచి 30 వరకు కార్పొరేషన్ చైర్మన్లను నియమించనున్నట్లు సమాచారం తెలుస్తుంది. అప్పుడా ఇప్పుడా అన్నట్టు, అంటే 1-2 రోజుల్లో ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ పదవులని భర్తీ చేయాలనేది కూడా భావిస్తుంది. అందుకు తగ్గట్లుగానే ఇప్పటికే కసరత్తు చేసినట్లు తెలుస్తుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక నామినేటెడ్ చైర్మన్లకు సంబంధించి ఒక దాదాపు 30 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే 1-2 రోజుల్లో కూడా లిస్ట్ అవుట్ చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ విజయం కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు ఇస్తారా, లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తారా అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి గతంలో 10 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించింది కాంగ్రెస్. ఈ ప్రతిపక్ష పాత్ర పోషించిన సమయంలో చాలామంది కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు, చేదోడు వాదోడుగా ఉన్నారు, ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు, ఎన్నో కేసులు పెట్టుకున్నారు. కానీ ఎలా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు పదవులు దక్కట్లేదు అనేది కూడా నిరాశ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు ప్రకటించబోయే కార్పొరేషన్ చైర్మన్లైనా మొదటి నుంచి దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకే దక్కాలి, అలా వస్తేనే బాగుంటుంది, కార్యకర్తలకు న్యాయం చేసినట్లు అవుతుంది అనేది కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే 2 సంవత్సరాల సమయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వృధా చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 37 కార్పొరేషన్ పదవులే ఇచ్చింది. ఆ కార్పొరేషన్ పదవులు ఇచ్చినా కానీ వాటికి సంబంధించినటువంటి డైరెక్టర్లను కూడా ఇంతవరకు నియమించలేదు. 37 కార్పొరేషన్లకు సంబంధించి డైరెక్టర్లు ఇస్తామనేది కూడా నియోజకవర్గానికి 2 పేర్లు 3 పేర్లు ఇట్లా తీసుకున్నారు. వాటిని కసరత్తు కూడా చేశారు. కానీ ఏ కార్పొరేషన్లో కూడా డైరెక్టర్ పదవులను ఫిల్ చేయలేనటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించి కష్టపడ్డ వాళ్ళు మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు అటు సెకండ్ కేడర్ కానీ, అటు ముఖ్య నాయకులు కానీ, తర్వాత ఎమ్మెల్యేసి టికెట్లు ఆశించి టికెట్లు రాని వాళ్ళు కానీ, ఇలా చాలామంది ఉన్నారు. కానీ వారికి ఇంతవరకు న్యాయం జరగట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికైనా ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చే వాళ్లకు కనీసం కాంగ్రెస్లో 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకే ఇవ్వాలి, కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ యొక్క కార్పొరేషన్లో మళ్ళీ ప్రాధాన్యత దక్కితే కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారనేది కూడా కాంగ్రెస్లో ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు ఒక 50 వరకు పెండింగ్లో ఉన్నాయి కార్పొరేషన్లు, అదేవిధంగా సుడా కూడా ఇలాంటి చైర్మన్ పదవులు కూడా. అయితే వీటన్నిటిని కలుపుకొని దాదాపు ఒక 20 నుంచి 25 వరకు భర్తీ చేసే అవకాశం ఉంది. మిగతా పెండింగ్కి సంబంధించినటువంటి వాటి ఇప్పుడు 37 కార్పొరేషన్లు ఇప్పటికే ఫైనల్ చేశారు. 37 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వాటి చైర్మన్లు కూడా ఇచ్చారు. కాబట్టి జూన్లో వాళ్ళ పదవీ కాలం ముగుస్తుంది, 2 సంవత్సరాలు పూర్తవుతాయి. అయితే అప్పుడు ఈ 37 కార్పొరేషన్లు ఇప్పుడు ఇవ్వంగా పోగా బ్యాలెన్స్ ఉన్నటువంటి పెండింగ్ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇవి కలిపి మళ్ళీ జూన్ తర్వాత ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఇప్పటికైతే ప్రస్తుతం 25 నుంచి 30 వరకు కార్పొరేషన్లను చైర్మన్లను భర్తీ చేసే అవకాశం ఉంది. మిగతా పెండింగ్ ఇప్పుడు ఏవైతే 37 ఉన్నాయో అవి పదవీ కాలం అయిపోయిన తర్వాత అవి ఇవి కలిపి
వాటితో పాటు డైరెక్టర్లను కూడా ఇస్తారనే ఒక చర్చ మాత్రం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి డిలే చేస్తుంది. దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికే నష్టం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎంతో శ్రమించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అదేవిధంగా నాయకులకు సరైన ప్రాధాన్యత దక్కట్లేదు. ఎమ్మెల్యేలు గెలిచారు, కొంతమంది మంత్రులయ్యారు, వాళ్ళే హ్యాపీగా ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు ఏమాత్రం సంతృప్తిగా లేరు. కాబట్టి ఇక ఆలస్యం అమృతం విషం కాకుండా తొందరగా వీలైనంత సాధ్యమైనంత తొందరగా కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలను నాయకులను గుర్తించాలి. వారికే కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వాలి. సుడా అదేవిధంగా కూడా ఇలాంటి చైర్మన్ పదవులు ఏమైనా ఉంటే కూడా వాళ్ళకే ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు జూన్లో ఖాళీ అవుతున్నటువంటి కార్పొరేషన్ పదవులు కూడా పార్టీ కోసం డెడికేట్ అయి అంకితమైనటువంటి వాళ్ళకే ఈ యొక్క చైర్మన్ పదవులు ఇవ్వాలనేది కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి 1-2 రోజుల్లో ఈ యొక్క కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్ పదవులు భర్తీ కాబోతున్నట్టు తెలుస్తుంది, పెండింగ్లో ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇస్తారా, లేకపోతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఇస్తారా, ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు అనేది కూడా ఆసక్తి నెలకొంది. మొత్తానికి అయితే వీటికి సంబంధించినటువంటి జాబితాకు సంబంధించి ఒక 25 నుంచి 30 వరకు ఈ యొక్క కార్పొరేషన్లకు సంబంధించినటువంటి జాబితాను సిద్ధం చేసినట్లు కూడా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. గత నెల నవంబర్ 24న నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగిన నేనావతి లక్ష్మణ్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. లక్ష్మణ్ది సహజ మరణం కాదని, అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని తేల్చారు. ఈ కేసులో మృతుడి భార్య నేనావత్ పద్మ, ఆమెకు సహకరించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రత్లావత్ గోపిని అచ్చంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయుడు రత్లావత్ గోపితో పద్మకు ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ నేపథ్యంలోనే అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడు గోపితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, లక్ష్మణ్ హత్యకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్ దీపిక, ఏదైతే అచ్చంపేటలో గత నెల 24న జరిగిన ఎవరైతే నేనావత్ లక్ష్మణ్ అనుమానాస్పద మృతి కింద ముందుగా పోలీసులు అయితే ఆ కేసు అయితే నమోదు చేశారు. తర్వాత సహజ మరణంగానే కుటుంబ సభ్యులంతా కూడా చెప్పుకొచ్చినప్పటికీ కూడా పోలీసులు పూర్తిగా విచారణ చేసిన నేపథ్యంలో ఇదంతా పక్కా ప్లాన్ తో జరిగిన హత్యగా కూడా పోలీసులు అయితే తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా అచ్చంపేట చెప్పిన ప్రకారం అయితే మృతుడు లక్ష్మణ్ ఎవరైతే ఉన్నారో అతని భార్య పద్మనే ఇదంతా చేసిందన్నట్టుగా కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. అచ్చంపేటలో నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయునితో అయితే అక్రమ సంబంధం ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ విషయానికి ఎవరైతే భర్త ఉన్నారో పద్మ భర్త పూర్తిగా అడ్డుగా ఉన్నాడన్న నేపథ్యంలోనే ఇద్దరు కలిసి కూడా లక్ష్మణ్ ను పూర్తిగా హత్య చేసినట్లయితే పోలీసులు అయితే తమ విచారణలో వెల్లడైనట్లు కూడా అయితే మీడియాకు చెప్పిన పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా పూర్తిగా కాల్ డేటా ఆధారాల కారణంగానే విచారణలో పూర్తి విషయాలన్నీ కూడా బయటపడ్డాయని కూడా పోలీసులు చెప్పారు. ఇటు పద్మ తర్వాత అక్రమ సంబంధం పెట్టుకున్న గోపిల్ని ఇద్దరిని కూడా పోలీసులు ఇప్పటికీ అదుపులోకి తీస్తున్నారు. వీరిద్దరిపై కూడా కేసు నమోదు చేసి పూర్తిగా రిమాండ్ కు తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వాళ్ళు మహబూబ్నగర్ జిల్లా జైల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులపై కుక్క దాడి చేసింది. దాదాపు 25 మంది భక్తులు పిచ్చి కుక్క దాడిలో గాయపడ్డారు. దీంతో వారిని వెంటనే సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆలయం వద్ద పిచ్చి కుక్క దాడితో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి కుక్కలు ఇలా ప్రజలపై దాడికి పాల్పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఆలయం వద్ద ఉన్న పిచ్చి కుక్కను పట్టుకోవాలని భక్తులు కోరుతున్నారు. నిన్న ఆఫ్టర్నూన్ నుండి ఈరోజు మార్నింగ్ 4 o'clock అరౌండ్ 4 o'clock వరకు డాగ్ బైట్తోని అరౌండ్ 21 మెంబర్స్ రావడం జరిగిందండి. అండ్ అందులో ఒక 3 to 4 మెంబర్స్కి చాలా సివియర్ బైట్ ఉంది. వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ డాగ్ బైట్కి గురైన వాళ్ళు భయపడాల్సిన పనేం లేదండి. జస్ట్ మీరు ఎక్కడ ఉంటే ఆ ప్లేస్లో ఒక డెటాల్ సోప్తోని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టుకొని మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత హాస్పిటల్కి వస్తే ఇక్కడ టీటీ ఇంజెక్షన్ ప్లస్ రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ డాగ్ బైట్ అనేది ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టు ఇమ్యూనోగ్లోబులిన్స్ అనే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. భయపడాల్సిన పనేం లేదు. అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అలాంటివి కూడా ఏముండవండి డాగ్ బైట్స్. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులపై కుక్క దాడి చేసింది. దాదాపు 25 మంది గాయపడ్డట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, వారి పరిస్థితి ఎలా ఉంది? దీపిక, వేములవాడ రాజన్న ఆలయంలో ఒకవైపు భీమేశ్వర ఆలయంలో వచ్చిన భక్తులు దర్శించుకోవడానికి భీమన్నను దర్శించుకోవడానికి అయితే వెళ్తున్న సమయంలో ఒకవైపు అయితే అక్కడ పిచ్చి కుక్క దాడిలో మాత్రం 25 మంది భక్తులకు గాయాలు కావడం జరిగింది. ఒకవైపు వాళ్ళు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు, కానీ అక్కడ ఉన్న పిచ్చి కుక్క వాళ్ళ పైకి ఒకేసారి అటాక్ చేస్తూ ప్రతి ఒక్కరిని అంటే ఒక 25 మందిని వరకు కూడా కరవడంతో వాళ్ళకు గాయాలు కావడం జరిగింది. రాజను దర్శించుకొని తిరుగు ప్రయాణం అయిదాము మంచిగా వెళ్దాం అనుకుంటే వాళ్ళకి అక్కడ అనుకోకుండా ఆ పిచ్చి కుక్క కరవడంతో కూడా వాళ్ళకు గాయాలు అవడంతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అదేవిధంగా వ్యాక్సిన్స్ కూడా అక్కడ వేయించడం జరిగింది. కానీ అక్కడ పిచ్చి కుక్కలు అనేటివి దాదాపు ఇక్కడ ఆ గ్రామాలలో కావచ్చు, ఒకవైపు ప్రతి ఒక్క చోట ఈ కుక్కలు అనేటివి వస్తున్నాయి. చలికాలం కావడంతో కూడా అవి పిచ్చి ముదిరి కూడా ఒకవైపు వచ్చిన భక్తుల పైన ఇట్లాంటి దాడి చేసి కరవడంతో అక్కడ ఉన్న స్థానికులు అయితే ఒకేసారి భయాందోళనకు గురైన పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పిచ్చి కుక్క దాడితోటి వాళ్ళకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఇంటర్ని అక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వాళ్ళకు వ్యాక్సిన్ అయితే వేయించడం జరిగింది. రాజన్న ఆలయానికి సంబంధించి అక్కడ సిబ్బంది మరి కుక్కల్ని కానీ అక్కడ ఎవరిని రానియకుండా భక్తులకు వచ్చి సౌకర్యాలు కల్పించే విధంగా ఉండాలి. కానీ వాళ్ళు దర్శనానికి వెళ్తున్న సమయంలోనే పిచ్చి కుక్క అటాక్ చేసి వాళ్ళను దాదాపు 25 మందిని కరవడంతో కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఊళ్ళల్లో ఉండే కుక్కలను పట్టుకొని మున్సిపల్ అధికారులు తీసుకువెళ్లారని గత కొన్ని రోజుల నుంచి చెప్తున్నప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దానితో పాటే ఈ కుక్కలు అనేటి ఊళ్ళలోకి వస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు టెంపుల్ దగ్గరికి కూడా వచ్చి వాళ్ళను కలిసి 25 మంది భక్తులకు అయ్యే విధంగా కూడా చేయడం జరిగిందనే కోణంలో కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా కానీ మున్సిపల్ అధికారులు కుక్కలను మొత్తం పట్టేసి దూర ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. ఎందుకంటే లేకపోతే చిన్న పిల్లల మీద కూడా అటాక్ చేసినట్టయితే చాలా చోట్ల చిన్న పిల్లలు కుక్కలతోటి అటాక్ చేసి చనిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాము. ఇప్పటికైనా కానీ మున్సిపల్ అధికారులు కుక్కలను పట్టుకుని వాళ్ళ సుదూర ప్రాంతాలకు తరలించాలని అక్కడ ఉన్న భక్తులు అయితే కోరుతున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. దీపిక. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. ఢిల్లీలోని కేథెడ్రల్ చర్చ్ ఆఫ్ రిడెంప్షన్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అనంతరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కడప జిల్లా పులివెందులలోని సిఎస్ఐ చర్చిలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇక క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు జగన్. మేము యూదా ప్రధానులలో ఎంత మాత్రమును ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్లోని సిఎస్ఐ కేథడ్రాల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున చర్చి ప్రాంగణంలో సిలువను ఊరేగింపు నిర్వహించారు. మోడరేటర్ ఇన్ఛార్జ్ బిషప్ రూబెన్ మార్క్ భక్తులకు దైవ సందేశం అందించారు. లోక రక్షకుడైన యేసు ప్రభువు బోధించిన ప్రేమ, కరుణ, త్యాగం బోధనలు మానవాళికి అనుసరీకరణమని అన్నారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో చర్చి ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. దివంగత వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని సదైవ్ అటల్ స్మారకం దగ్గర రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ నివాళులర్పించారు. వాజ్పేయిని స్మరించుకొని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వెంకయ్య నాయుడు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. हमारे मध्य भारत की महामहिम माननीय राष्ट्रपति महोदया जी श्रीमती द्रौपदी मुर्मू जी का आगमन सदैव अटल पर हो चुका है। भारत के विदेश मंत्री बनने के बाद अटल जी ने संयुक्त राष्ट्र संघ में हिंदी भाषा में अपना भाषण दिया। सर्वप्रथम राष्ट्रपति महोदया जी श्रीमती द्रौपदी मुर्मू जी पुष्पमाला द्वारा श्रद्धेय अटल जी को पुष्पमाला अर्पित कर रही हैं। माननीय महामहिम राष्ट्रपति महोदया जी पुष्पांजलि अर्पित करते हुए श्रद्धेय अटल जी को भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी अब पुष्पांजलि श्रद्धेय अटल जी के प्रति नतमस्तक होते हुए पुष्पांजलि अर्पित कर रहे हैं। చలికాలంలో అరకులోయ మరింత అందంగా ముస్తాబవుతోంది. అందాల ఆంధ్ర ఊటీ అరకులో మంచు అందాలు దుప్పటితో కప్పేస్తున్నాయి. పొగ మంచుతో కప్పబడిన కొండలు, చల్లని వాతావరణం, పచ్చని ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం వేళల్లో కనిపించే మంచు అందాలను ఆస్వాదించేందుకు అరకు వైపు భారీగా పర్యాటకులు క్యూ కడుతున్నారు. కుటుంబాలతో పాటు యువత కూడా అరకులోయ సహజ సౌందర్యాన్ని వీక్షించేందుకు వస్తుండటంతో టూరిజం సందడి నెలకొంది. ప్రకృతి ప్రేమికులకు అరకు చలికాలంలో ఒక మరచిపోలేని అనుభూతిని అందిస్తోంది. క్రిస్మస్ పండుగ సెలవు కావడంతో పర్యాటకుల తాకిడి నెలకొంది. వనజంగి, లంబసింగి, చాపరాయి ప్రాంతాల్లో ప్రకృతి అందాల నడుమ కుటుంబాలతో పర్యాటకులు ఆనందిస్తున్నారు. ఇటీవల కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. మొబైల్కు లింకులు పంపించి అకౌంట్లలో డబ్బులు మాయం చేస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అలాంటి ఘటనే వెలుగు చూసింది. ఓ సైబర్ కేటుగాడు ట్రాన్స్కో లైన్మెన్ ను బురిడి కొట్టించాడు. అకౌంట్లో డబ్బులు కొట్టేశాడు. లబోదిబోం అంటూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు బాధితుడు. వేములవాడకు చెందిన భాస్కర్ గంగాధర మండలం బురుగుపల్లి ట్రాన్స్కో లైన్మెన్ గా పనిచేస్తున్నాడు. అయితే అతని ఫోన్కు ఓ లింక్ వచ్చింది. అది ఏంటో అని లింక్ క్లిక్ చేయగా అకౌంట్లో నుండి డబ్బులు కట్ అయ్యాయి. ఆయన అకౌంట్కు హ్యాక్ చేసి 13 లక్షల రూపాయలు కొట్టేశారు కేటుగాళ్లు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నా ఫస్ట్ తారీఖు నుంచి నా జీతం పడ్డాక నుంచి డబ్బులు హ్యాక్ అయినాయి. వాళ్ళు హ్యాక్ చేసి నా హెచ్డిఎఫ్సి అండ్ యూనియన్ బ్యాంకు అకౌంట్ల నుంచి 13 లక్షల రూపాయలు మొత్తం జీరో చేసిర్రు. దానికి నేను సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేసినాను.
దానికి మీరు కొంచెం బాధ్యత తీసుకొని దానికి చర్య తీసుకోవాలని నా బాధ్యతగా కోరుతున్నాను. అంటే ఎలా పోయినాయండి మీరు డబ్బులు? అంటే ఎట్లా? డబ్బులు ఏదో ఏపీకే ఫైల్ ఓపెన్ అయింది, అనుకోకుండా చేసినాము. అందుకొరకే దానికి కొంచెం తగు చర్యలు తీసుకొని నా డబ్బులు నాకు కొంచెం ఇప్పించగలరని నా మనవి. మొన్న ఫస్ట్ మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బులు, ఇంటి లోన్ మాఫీ కోసం భర్తను హత్య చేయించింది భార్య. ఈ నెల 22న కేసముద్రం మండలం బోడమంచ తండా దగ్గర వీరయ్యను చంపి రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశారు. వీరన్న మృతి కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. విచారణలో వీరయ్య భార్య, ఆమె ప్రియుడి పాత్రపై ఆధారాలు లభించాయి. వీరిద్దరితో పాటు ఆర్ఎంపీ భరత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బోడమంత చెందినటువంటి బుక్య వీరన్న చనిపోయి పడి ఉన్నాడు. దాని మీద తన తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద హత్య కేసుగా నమోదు చేయబడింది. హత్య కేసులో దర్యాప్తులో భాగంగా ఇటు హత్యకు కారణమైనటువంటి బుక్య వీరన్న భార్య విజయలక్ష్మి మరియు బుక్య బాలాజీ, అదేవిధంగా భరత్ అనే వ్యక్తులు ముగ్గురు కారణం. బుక్య బాలాజీకి మరియు మృతుడు బుక్య వీరన్న భార్య విజయలక్ష్మికి 1 సంవత్సరాల అక్రమ సంబంధం ఉంది. అదేవిధంగా బుక్య వీరన్న అప్పులు బాలైనాడు. అతను ముత్తూరు ఫైనాన్స్ నుంచి కొంత ఫైనాన్స్ తీసుకోవడం జరిగింది. హౌస్ లో అతను ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి చనిపోయినట్లయితే అటు ఇన్సూరెన్స్ రుణమాఫీ అవుతుంది. బుక్య వీరన్న చంపడం ద్వారా రుణమాఫీ పొందొచ్చు మరియు అక్రమ సంబంధానికి అడ్డుగట్ట వేసుకోవచ్చు, కొనసాగించవచ్చనే ఉద్దేశం మీద వీరు మొన్న రాత్రి బుక్య బాలాజీ మరియు భరత్ వీరన్న తీసుకెళ్లి ఊరు బయట మద్యం సేవన చేపించారు. మద్యం సేవించిన తర్వాత బుక్య బాలాజీ రాడుతో కొట్టడం వల్ల వీరన్ని కింద పడిపోయాడు. బాలాజీ 2.5 మెడలోని టవల్ తీసుకొని వీరన్ని గొంతుని చంపిండు. అది ముక్కుతోని టవల్ తీసుకొని ముక్కు మీద భరత్ ఊగాడకుండా చనిపోయాడు. ఈ విషయాన్ని బుక్య బాలాజీ వీరన్న భార్యకి విజయ్ కూడా తెలియపరిచింది. కంప్లైంట్ నమోదు చేసుకుని ఈ రోజు వారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ యొక్క హత్య కేసులో అత్యంత వేగంగా దర్యాప్తు భాగంగా నిందితుల్ని అరెస్ట్ చేసినందుకు కేశవంతరం సత్యనారాయణ గారిని, ఎస్ఐ కేశవంతరం, అదేవిధంగా ఇనుగుర్తి ఎస్ఐ, నెలకొల్లు ఎస్ఐ, వారి సిబ్బంది అందరినీ కూడా గౌరవ ఎస్పీ గారు సిపి శబరీష్, పిఎస్ గారు అందరినీ. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టైరు పేలి 2 వాహనాలను ఢీకొట్టింది బస్సు. ప్రమాదంలో 9 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుచి నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.